ఇదో చూడలేని వినలేని ఓ చండాలమైన కథ. ఆమెకు 37, వాడికేమో 24. ఆమెకు రెండో ప్రేమ, రెండో పెళ్లి. వీడు ఫ్రెష్, మొదటి పెళ్లే. అయితే తన పెళ్లానికి రెండో పెళ్లి చేసి దీవించిన గొప్ప భర్త ఇతను. మొత్తానికి ఇదే ఆ దరిద్రపు కథ. తన పెళ్లాం అలాగే ఆమె లవర్ చేతిలో తాను చావకూడదు, బ్లూ డ్రమ్ములో స్వర్గానికి వెళ్లకూడదనుకున్నాడు ఆ వ్యక్తి. అందుకే తన పెళ్లానికేమో కానీ ఆమె లవర్కు మాత్రం సాలిడ్ శిక్ష ఇస్తాడు. ఈ చిత్ర విచిత్రమైన కథను మీరు చూడండి. అది ఉత్తరప్రదేశ్ లోని సంత్ కబీర్ నగర్ జిల్లాలోని ఆషాపూర్ గ్రామం. ఇదే ఊరికి చెందిన బుద్ధిరామ్ నిషద్ 21 ఏళ్ల క్రితం పక్క విలేజ్ కి చెందిన పూల్మతిని లవ్ చేశాడు. ఇద్దరు తెగ ప్రేమించుకున్నారు. ఆమె కత్తి లాంటి బ్యూటీ. కులాలు వేరైనా సరే పెద్దలను ఎదిరించి మరీ పెళ్లి చేసుకున్నారు. గ్రామంలో వ్యవసాయం చేసుకుంటూ హాయిగా బ్రతుకుతున్నారు. ఇక ఈ బుద్ధిరామ్ పూల్మతి దంపతులకు 5 పిల్లలు, 4 కొడుకులు, ఓ కూతురు. పెద్ద కొడుకు వయసు 17 ఏళ్లు. అందరికంటే చిన్న కొడుకు వయసు 2.5 ఏళ్లు. జీవితం హాయిగా సాగుతోంది. కానీ పూల్మతి అందానికి ఓ కుర్రాడు ఫ్లాట్ అయిపోయాడు. నువ్వంటే నాకిష్టమంటూ తిరిగాడు. అతని పేరు అవధేష్. 20 ఏళ్లకే పూల్మతి గ్లామర్ నచ్చి తెగ ముచ్చట పడిపోయాడు. ఆమె కూడా యంగ్ బాయ్ని చూసి ఓకే చెప్పేసింది. మళ్ళీ కొత్త కుర్రాడితో లవ్ ట్రాక్ నడిపింది. అదే అక్రమందం నడిపింది. ఇలా ఉండగా గ్రామంలో వీరి వ్యవహారం తెలిసింది. 4 పూల్మతిని తిట్టారు. నీకు సిగ్గులేదా, ఎదిగిన కొడుకులున్నారు, కొడుకు వయసు వాడితో ఇదేం చండాలమన్నారు. కానీ పూల్మతి మాత్రం మాది ప్రేమ అని సమాధానమిచ్చింది. కానీ ఆమెది కామం, వాడిది యవ్వనం. సీనియర్ లవర్కు జూనియర్ ప్రేమకు సెట్ అయింది. 3 ఏళ్ల పాటు వెచ్చలవిడిగా తిరిగారు. ఓ రోజున సృష్టి కార్యంలో బాగా బిజీగా ఉన్నారు పూల్మతి, ఆమె ప్రియుడు అవధేష్. చీకటైనా కూడా ఆమె భర్త చూడకూడనిది చూశాడు. గట్టిగా అరవగానే బట్టలు లేకుండా పారిపోయాడు ప్రియుడు. భార్యను అక్కడే పట్టుకుని చెతక్కొట్టాడు. బంధువులతో పంచాయతీ పెట్టించాడు. నేనిక ఏ తప్పు చేయను, పవిత్రంగా ఉంటానని చెప్పింది. పెద్ద కొడుకు కూడా తల్లిని తిట్టాడు. కానీ ప్రియుడితో ఆమె బంధం ఏ నీరు చల్లార్చలేని కామం. అవధేష్ ఆమె స్పర్శ కోసం వెంపర్లాడాడు. వన్ ఫైన్ మార్నింగ్ 5 పిల్లలను వదిలేసి ప్రియుడితో పంజాబ్కి లేచిపోయింది. గ్రామంలో బుద్ధిరామ్ పరువు పోయింది. 2.5 ఏళ్ల కొడుకు బాధ్యత తండ్రి తీసుకున్నాడు. గొడవలు జరిగాయి. ఎందుకంటే అవధేష్ది కూడా అదే గ్రామం కాబట్టి. ఇక 2 నెలల తర్వాత పూల్మతి బంధువులు, అవధేష్ బంధువులు బలవంతంగా ఇద్దరిని పిలిపించారు. మళ్లీ పంచాయతీ పెట్టించారు. మ్యాటర్ను సెటిల్ చేశారు. ఈసారి నేను ప్రియుడితో లేచిపోనని చెప్పింది. అవధేష్ కూడా నేను వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటానన్నాడు. అది కూడా 1 నెల రోజులు ఇద్దరూ మాట్లాడుకోకుండా ఉన్నారు. ఇంతలో అవధేష్కి ఓ పెళ్లి సంబంధం వచ్చింది. కానీ పెళ్లి కూతురు అందం తన సీనియర్ ఆంటీ లవర్ పూల్మతి అందం ముందు దిగదుడిపే అనుకున్నాడు. వయసు పెరిగిన వన్నె తరగని అందం ఆమెది. పైగా తెల్లగా వెన్నెల్లో మెరిసే మంచు కండంలా ఉంటుంది ఆంటీ. ఆమెనే నాకు కరెక్ట్ అనుకున్నాడు. మళ్లీ వెంటనే జియో సిమ్ తో ఎయిర్టెల్ సిమ్ వాడుతున్న పూల్మతికి కాల్ చేశాడు. ఆ తర్వాత రహస్యంగా ఆమెకు పూలు పంపించాడు. ఇంకేముంది, కటిక చీకట్లో వెలుతురు చూడకుండానే ఆ పూలు వాడిపోయాయి. మరునాడు మళ్లీ లేచిపోయారు. ఈసారి లక్నోకి జెండా ఎత్తారు. విలేజ్ లో మళ్లీ అలజడి. ముదురు ఆంటీ కోసం ఎందుకు అవధేష్ ఎంతలా తహతలాడిపోతున్నాడో ఎవ్వరికీ అర్థం కాని పరిస్థితి. వయసు మళ్లిన ముసలి ప్రేమ కోసం అతను పిచ్చోడైపోతున్నాడు. మళ్లీ విలేజ్ లో పూల్మతి భర్త బుద్ధిరామ్ పరువు రెండోసారి గంగలో కలిపేసింది. మొదటిసారి పరువు పోయిందని బాధపడ్డాడు. కానీ రెండోసారి భర్త భయపడ్డాడు. ఎందుకంటే మొగుడు అడ్డంగా ఉన్నాడని పెళ్లాలు వారి లవర్స్తో లేపేస్తున్నారు కదా. అదే జరిగితే నేను కూడా చస్తాను, లేదు చంపబడతాను. అందుకే వెధవ పెళ్లాం కోసం చావద్దనుకున్నాడు బుద్ధిరామ్. ఈసారి గ్రామ పెద్దలతో తన భార్య పూల్మతికి మంచి మెసేజ్ పెట్టించాడు. మీరు గాని గ్రామానికి వస్తే మీ ఇద్దరికీ పెళ్లి చేసేందుకు నీ భర్త సిద్ధంగా ఉన్నాడు. పైగా తాళి కూడా తానే కొనిపెడతానంటున్నాడు. పెళ్లి కోసం కొత్త బట్టలకు కూడా 2116 మాకిచ్చాడు. మీరు గాని వచ్చేస్తే పెళ్లి చేసేస్తాం. మళ్లీ మీరు 116వ శోభనం ఈసారి మన ఊళ్ళోనే చేసుకోవచ్చని కబురు పంపారు. ఇంకేముంది, ఆ మరునాడే గ్రామానికి చేరుకున్నారు. గ్రామంలోని ఆలయంలో పూజారిని పిలిపించారు. భర్త స్వయంగా 37 ఏళ్ల తన పెళ్లాన్ని 24 ఏళ్ల ఆమె లవర్కిచ్చి పెళ్లి చేశాడు. ఆశీర్వదించాడు కూడా. అంతేకాదు, లోకల్ యూట్యూబర్స్ ని పిలిపించి వీడియోలు కూడా తీయించాడు భర్త. ఎందుకంటే నాకు నా భార్యకు ఎలాంటి సంబంధం లేదని ప్రూఫ్ గా అంతా సెట్ చేశాడు. మరోవైపు ఆమె 2.5 ఏళ్ల చిన్న కొడుకును ఆమె పోషించేటట్లు పెద్ద మనుషులు తేల్చి చెప్పారు. వాళ్ళిద్దరికీ పెళ్లి తర్వాత అత్యంత సంతోషంగా ఉంది మాత్రం బుద్ధిరామే. ఎందుకంటే నేను చావలేదు, లేదంటే నన్ను లేపేసేవారే అనుకున్నాడు.
ఇక ప్రశాంతంగా నిద్రపోవచ్చు అనుకున్నాడు బుద్ధిరామ్. పెళ్లి తర్వాత కూడా పూల్మతి చాలా సంతోషంగా ఉంది. నా మొదటి భర్త నాకు పెళ్లి చేశాడు, ఇప్పుడు మాకు నచ్చినట్లు బ్రతుకుతాం, ఇక నా భర్తకు నా పిల్లలకు కూడా ఎలాంటి సంబంధం లేదని చెప్పేసింది. కానీ గ్రామంలోని వాళ్ళు మాత్రం ఆమెను చీకొట్టారు, అవధేష్ను కూడా తిట్టారు. నీకంటే 13 ఏళ్ల వయసున్న మహిళను ఎలా పెళ్లి చేసుకున్నావు, ఆ వృద్ధురాలితో ఎలా బతుకుతావని తిట్టారు. కానీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు అవధేష్. ఇది సంతోషించాల్సిన విషయమో లేదంటే బాధపడాల్సిన మ్యాటరో అర్థం కాక కంగారు పడ్డాడు. ఆ తర్వాత ఇదే గ్రామంలో కొత్త అత్తగారింటికి వెళ్ళింది పూల్మతి. కానీ ఇప్పుడు తన కొడుకులకు ఎదురుపడితే ఏమని సమాధానం చెబుతోంది? ఈ రోజుల్లో కన్న ప్రేమ కంటే కామానికే ఎక్కువ విలువిస్తున్నారు కొంతమంది ఆడలేడీస్. ఇక ఈ కథలో అసలు హీరో ఎవరో తెలుసా? బుద్ధిరామ్. ఎందుకంటే వాడు కోర్టులకు తిరగలేదు, పోలీస్ స్టేషన్లో క్యాంప్ వేయలేదు, చివరికి మీ ఇద్దరూ హ్యాపీగా ఉండండి అని చెప్పి తన లైఫ్ ని సేవ్ చేసుకున్నాడు. మొత్తానికి అవధేష్కి పెళ్ళయింది, పూల్మతికి 2వ పెళ్ళయింది, బుద్ధిరామ్కు మనశ్శాంతి వచ్చింది. కానీ షాక్ మాత్రం గ్రామానికి తగిలింది. లవ్ మ్యారేజ్ చూసాం, అరేంజ్డ్ మ్యారేజ్ చూసాం, హస్బెండ్ స్పాన్సర్డ్ మ్యారేజ్ మాత్రం ఇదే ఫస్ట్ టైం చూసామంటూ గ్రామస్తులంతా కూడా షాక్ అవుతున్నారు. నిజమే, మరి భర్త బ్రతకాలంటే పెళ్ళాం పెళ్లి కూడా చేయాల్సిన రోజులు వచ్చాయి. మరి సరే, ఇప్పుడు మీరు చెప్పండి, ఇది పెళ్ళా లేక ఓనర్షిప్ ట్రాన్స్ఫరా? ఖచ్చితంగా దీనిపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం మంగళం భగవాన్ విష్ణు మంగళం గడుగధ్వజ మంగళం పుండికాచాయ మంగళాయ తనో హరి. दोनों तक है फोटो मारे थे। वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा. 7 बार लगाओ. नाव भाई गिनल करा ऊपर तक पूरा लगाओ, पूरा भर दो. जहाँ तक लग पावे बार थोड़ी लगा पाएगा। बस मर्दे अपने है. उसी में से करो। चलिए पैर छुए, बढ़िए तुझे. भाई जब खत्म है तो और दाग लगेगा। कल हेडलाइट पे आएगा डाल भाई। ये शादी कैसी हो रही है? हमारी मर्जी से भाई, कौन शादी करवाया है? हमारे पति आपके कौन पति? और दूसरा पहला। पहला पति शादी करवाया। कितने बच्चे हैं आपके पास? 5 5 बच्चे। कितने बच्चे आपके साथ हैं? एक बेटी है आपके साथ है। बड़ा बेटा कितने साल का है? 18 साल। 18 साल। क्या यह पति आपका, नया वाला पति आपका ख्याल करेगा? हाँ, क्या कुछ कहेंगी आम जनता से? कुछ नहीं कहेंगे, इस शादी को लेकर क्या कहेंगी? कुछ नहीं कहेंगे। इस शादी का क्या नाम देंगे? क्या नाम देंगे? ओम मंगलम भगवान विष्णु मंगलम गढ़गध्वज मंगलम पुंडिकाचाय मंगलाय तनो हरि. दोनों तक है फोटो मारे थे।